ఒక మగాడి జీవితం అంటే కేవలం కాలం గడపడం కాదు, అదొక నిశ్శబ్ద పోరాటం. ఆటలు, అల్లరి. తండ్రి వేలు పట్టుకుని నడిచినప్పుడు తనే లోకానికి రాజు అనుకుంటాడు. కన్నీళ్ళొస్తే తుడుచుకోవడానికి అమ్మ ఒడి ఉంటుంది. చదువు, ఉద్యోగం, కెరియర్. ఎదిగే కొద్దీ తన ఇష్టాలను చంపుకోవడం అలవాటు అవుతుంది. తనకంటే తన ఫ్యామిలీ బాగుండాలి అనే తాపత్రయం మొదలవుతుంది. భర్తగా, తండ్రిగా మారాక అతని జీవితం ఒక డైరీ లాంటిది. అందులో ఖర్చులుంటాయి కానీ అతని కోరికలుండవు. తనకి కష్టమైనా సరే భార్యాపిల్లల ముఖంలో నవ్వు కోసం రోజంతా కష్టపడతాడు. ఏడుపొచ్చినా నేనున్నాను అనే ధైర్యం వెనుక కన్నీళ్లను దాచేస్తాడు. తన రెక్కల కింద ఎదిగిన పిల్లలు గూడు వదిలి వెళ్తుంటే గర్వంగా ఉన్నా లోపలకు తెలియని ఒంటరితనం. జీవితాంతం అందరి కోసం బతికి చివరిగా జ్ఞాపకాలతో మిగిలిపోతాడు. గెలుపు ఓటముల మధ్య బాధ్యతల బరువు మోస్తూ ఎవరికీ భారం కాకూడదని కోరుకుంటూ నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడు. ఒక మగాడు తన జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా తన కుటుంబం గెలవాలని కోరుకునే నిరంతర శ్రామికుడు.